హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. సో సంజనాకి అయితే సాటర్డే తాట తీశారనే చెప్పాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎవరికి డైరెక్ట్ హింట్స్ అనేది వెళ్ళినాయి. సో చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎవరికి డైరెక్ట్గా హింట్స్ ఇస్తున్నారు. గేమ్ మార్చుకో, ఇక్కడ నువ్వు బ్యాడ్ అయ్యో, ఇదిగో ఈ పలానా చోట మీకు స్ట్రక్ అయిపోతున్నారు, లేదంటే పలానా చోట మీరు బ్యాడ్గా వెళ్ళిపోతుందేమో జనాల్లోకి అనుకుంటున్నారు, కానీ వెళ్ళట్లేదు అని చాలా చక్కగా స్పష్టంగా చాలా క్లియర్గా వివరిస్తున్నారు. మరి ఇంత చెప్పినా అట్టిపండు తక్కువ వలిచి చెప్పినా పార్టిసిపెంట్కి అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. సో చాలా విషయాలు పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ అందరు చూశారు కాబట్టి ఎపిసోడ్ రివ్యూ అనేది ఇవ్వట్లా. ఫస్ట్ ఏంటంటే సాయి శ్రీనివాస్కి మాధురికి గట్టిగా పడింది. సో ఇది మనకు ఫ్రెష్గా తెలిసింది, ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ ఉండదు కాబట్టి. సో మనకి ఏంటంటే ఆ పర్టికులర్ దాంట్లో తనూజానే యాక్చువల్గా పుల్ల పెట్టిందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే సాయి శ్రీనివాస్ అంతకుముందు మార్నింగ్ గార్డెన్లో మాట్లాడుకున్నది మనం చూసాం. తనూజాకి డైరెక్ట్గా చెప్పండి గేమ్ బాగుందని అదని ఇదని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఈ పాయింట్ అనేది వచ్చిందో అక్కడే వచ్చింది. అది తీసుకొచ్చి తనూజ మోసింది మాధురికి. ఈ పాయింట్ చెప్పకుండా నాగార్జున సో వాట్ ఎవర్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో దానికి తీర్పిచ్చారు. సో అది కొంచెం ఇదైంది. ఎందుకంటే అక్కడ తనూజాని అడిగి ఉండాల్సింది, నువ్వేం చెప్పావు మాధురికి. ఇప్పుడు దివ్య లోపల ఒకటి విన్నది, సంజన మాట్లాడుకుంది ఏది క్లాసు మేము అది ఇది అని. బట్ బయటకు వచ్చి ఎలా మాట్లాడిందో చాలా స్పష్టంగా చూపెట్టారు వీడియో అనేది. సో దివ్యది అక్కడ మిస్టేక్ ఉంది అని చాలా క్లియర్గా చూపించాడు. ఎందుకంటే రాంగ్గా కన్వే చేస్తే అక్కడ రియాక్షన్ ఎట్లా వచ్చింది, సాయి నుంచి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ రియాక్షన్ దారుణంగా వచ్చింది మాధురి నుంచి. సో ఇదే విషయం ఇక్కడ ఎందుకు చూపించలేదు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, మీకు అర్థమైతే ఆడియన్స్కి చాలు. సో ఎవరికి ఎట్లా ఉన్నా ఏది ఉన్నా వదిలేద్దాం, కానీ ఆడియన్స్కి అర్థమైతే చాలు. ఇక్కడ సాయి మాధురి ఇద్దరి మధ్యలో ఆ కాన్వర్జేషన్ అనేది మనందరం కూడా చూసాం. ఇక్కడ జనాలు ఓట్లు వేయరు అనే ఒక డైలాగ్ అనేది వచ్చింది, ఆయనకి ఎవడో జనాలు ఓట్లు వేయడబ్బా అని. సో ఇట్లాంటి డైలాగ్స్ అనేవి కొంచెం మాధురి తగ్గించుకుంటే మంచిది అని నాకు అనిపిస్తుంది. అలాగే రమ్య విషయంలో ఏదైతే జరిగిందో సో మళ్ళీ వచ్చి అక్కడ రమ్య క్లారిటీ అనేది ఇచ్చింది, కానీ బట్ అడగడం అయితే వెళ్ళి అడిగింది. నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు అని నామినేట్ చేసిన అమ్మాయి మళ్ళీ వచ్చి మాధురితో కనెక్షన్ లేదు అదే అంటాం అనేది అక్కడ చాలా స్పష్టంగా చెప్పేశారు. సరే వాట్ ఎవర్ ఎలిమినేషన్ అయిపోయింది, అది పక్కన పెట్టేద్దాం, కానీ ఆ స్పష్టత అనేది ఇస్తున్నారు చూడండి. సో ఇది హింట్ అంటున్నా నేను. మిగతా పార్టిసిపెంట్స్కి ఏమాత్రం కాస్త దిమాకు ఉన్నా సరే గేమ్ని జాగ్రత్తగా ఆడతారు. మొన్న మనం అనుకున్నాం నామినేషన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమాత్రం దిమాకు ఉన్నా సరే అక్కడ రమ్యనే చేసేవాడు. వెళ్ళి 10 మంది కాదు, 50 మంది కాదు, 100 మంది చేసినా సరే, పాయింట్లు చెప్పేసినా సరే, తనూజ చెప్పేసిన వేరే వాళ్ళు చెప్పేసిన పాయింట్ నీకంటూ పర్సనల్ ఒకటి ఉంటుంది కదా, ఆ గేమే ఆడాలి. ఆ గేమ్ ఆడితేనే జనాలు నచ్చుతుంది. నువ్వు ఫ్లిప్ అయిపోయి సంజనాన్ని చేసి ఏదో కవర్ చేసాడు నాగార్జున, అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ 1 by 1 వెళ్ళిపోదాం. రమ్య మాధురికి ఇచ్చింది ఫేక్ బాండ్స్ అని ఏదైతే ఒక ఇది అనేది నడిచిందో, ఇప్పుడు తనూజాని అలాగంత సార్, మరి తనూజాకే బాగా కనెక్ట్ అయింది. ఇక్కడ జలసీ, అంతకు మించి ఏం లేదు సినిమా, జలసీ. ఇంకొకటి మాధురి అయితే ఇక్కడ రీకౌంటర్ అద్రిపోయేలాగా ఇచ్చింది, మామూలుగా ఇవ్వలేదు అక్కడ. నెక్స్ట్ తనూజ రమ్యకి మ్యానిపులేటర్ అని ఇచ్చింది. ఇక్కడ తనూజకి రమ్యకి అసలు పడట్లా, ఇద్దరికి అసలు చాలా రైవల్. యాక్చువల్గా ఆయిషా ఉండాలి ఆ ప్లేస్లో స్టార్టింగ్, బట్ ఆయిషా తిరిగిపోయింది, ఆయిషా వెళ్ళిపోయింది, అది వేరే విషయం. ఆయిషా గురించి చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. మేబీ ఏమన్నా సండే ఎపిసోడ్లో ఏమన్నా జర్నీ చూపెడతాం, అదే చేస్తారేమో మనం చూద్దాం. నెక్స్ట్ స్టాండ్ ఒకలా ఉంటుంది, ఒకలా మాట్లాడుతుంది. ఇలా తనూజకి రమ్యకి కొంచెం పడింది. సో ఆ విషయంలో అయితే తనూజ క్లియర్గా ఉంది, నాకైతే అలాగే అనిపించింది. ఇక్కడ ఒకటి చెప్తా చూడండి, క్లియర్ కట్గా నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేసి దీన్నే మ్యానిపులేషన్ అంటారు రమ్య అని అంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. తనూజకి అసలు బ్యాక్ వాల్ లాగా ఉంది, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది. నాగార్జునతో చెప్పించే వాళ్ళ గురించి చెప్తున్నా నేను, లేదంటే నాగార్జునే చెప్పి ఉండొచ్చు మేబీ.
నెక్స్ట్ డీమాన్ పవన్, ఆ మడ్ గేమ్ అనేది బాగా ఆడారు, బ్రహ్మాండంగా అప్రిషియేషన్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ కళ్యాణ్ ఇమ్మెచ్యూర్ అన్నాడు, ఎందుకంటే అదే పట్టుకుని ఇంకా ఏలాడుతున్నాడు కదా ఇమ్మెచ్యూర్ అంటాడు. అదే పట్టుకుని ఏలాడతాం కాదు, అక్కడ నా ఎమోషన్ ఫేక్ అవుతుంది, నేను కానీ ఇదైతే అయినా కూడా నేను కలిసిపోయాను కదా, ఇంక ఇమ్మెచ్యూర్ ఏముంది అన్నాడు. పర్ఫెక్ట్గా అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్ అయితే నాకు బాగా నచ్చాడు ఈ విషయంలో పర్టికులర్గా. ఇక్కడ రమ్య ఏదైతే ఉందో ఆ విషయాన్ని అయితే చెప్పింది. చెప్పింది ఇక్కడ ఆడియన్స్ నుంచి చూడండి ఒక క్లారిఫికేషన్ ఇప్పించారు. అంటే ఎలా ఉంది గేము ఏంటి, ఆ పిఠాపురం వ్యక్తి ఎవరో కానీ బ్రహ్మాండంగా చెప్పాడు, డౌటే లేదు. వీళ్ళ ఆడియన్సా ఇన్ఫ్లుయెన్సర్సా చూసుకోండి మీరు. చాలా మటుకు తెలిసిన వాళ్ళే ఉంటున్నాయి అక్కడ, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో వాట్ ఎవర్ జనరల్ ఆడియన్ అనుకుందాం, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు పెట్టారు అనుకుందాం, అంటే కొద్దిగా మాట్లాడే వాళ్ళనే కదా అక్కడ పెడతారు. సో వాళ్ళు ఏంటంటే చెప్పింది పాయింట్ తనూజాని అడ్రస్ చేసి కళ్యాణ్ని అడ్రస్ చేసి మీరేంటి అనేది మీకు క్లారిటీ ఏడ్చింది, మాకు క్లారిటీ ఏడ్చింది అని చాలా క్లియర్గా చెప్పారు. హాయిగా గేమ్ ఆడండి అని అక్కడ చెప్పారో చెప్పించారో అది వేరే విషయం, నాకైతే చెప్పించారనే అనిపించింది. చాలా క్లియర్గా డైరెక్ట్గా హింట్స్ ఇవ్వడం అనేది ఈ సీజన్లోనే నేను చూస్తున్నా. పర్టికులర్గా కొంతమందికి ఎవరెవరికో కూడా చెప్తాను నేను, చూడండి లాస్ట్లో చెప్తా ఎవరెవరికి చెప్తున్నారు అనేది. నెక్స్ట్ ఇమాన్యుయల్ డబుల్ గేమ్. అబ్బా, దీని గురించి మనం రివ్యూలో ఏదైతే అనాలిసిస్లో మాట్లాడామో యాజ్ ఇట్ ఈజ్ అక్కడ పెట్టారు. ఎందుకంత నువ్వు డబుల్ గేమ్ ఆడాల్సి వచ్చింది, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోయావు. ఇప్పుడు తనూజాని నామినేట్ చేయాలనుకున్నప్పుడు నీ దగ్గర ఒక చిన్న పాయింట్ నీ దగ్గర స్లిప్ ఉంచుకోవాలి కదా, ఆయుష ఉంచుకుంది కదా, దే పాయింట్ అక్కడ డంప్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఏ పాయింట్ చెప్తాడో అది స్ట్రాంగ్గా ఉంటుంది సార్, అందుకని చెప్పి నేను ఇచ్చాను సార్ అని. మామూలుగా అక్కడ కూడా అదే మాట అన్నాడు, ఆడియన్స్ వినాలని చాలా క్లియర్గా స్ట్రెస్ చేసి చెప్పాడు. కళ్యాణ్ ఏం చెప్తాడు తనూజ గురించి, ఆడియన్స్ వింటే అది ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. ఏముంటుంది అంటే తనూజ బ్యాడ్ అవుతుందా, కళ్యాణ్ బ్యాడ్ అవుతాడా, నీకు ప్లస్ పాయింట్ అవుతుంది, నువ్వు సేఫ్ గేమ్లోకి వెళ్ళాలన్నా. ఇది డైరెక్ట్గా అడగాలి, డైరెక్ట్గా అడగకుండా ఎందుకు సేఫ్ ఆడకు ఇమ్ము ఇలా హింట్స్ ఇచ్చినట్టు డైరెక్ట్గా ఇలా బ్యాడ్గా వెళ్ళింది పబ్లిక్లోకి, ఎందుకు అలాగా చెప్పడం అనేది నాకు అర్థం కాల. పర్ఫెక్ట్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే దాన్ని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోస్టే చెప్తుంటుంటే ఇంకా అది కూడా అర్థం కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేం. వాళ్ళు గేమ్ మార్చకపోతే అనవసరం అన్నట్టు అనమాట. నాకైతే అలాగ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది లైవ్ అంటున్నారు, లైవ్ నేను 2 వారాలుగా పెట్టలేకపోతున్నాం, వేరే సండే వర్క్స్ ఉంటున్నాయి అందుకని పెట్టలేదు, బట్ నెక్స్ట్ సండే గ్యారంటీ పెడతాను. నెక్స్ట్ రీతు మాధురికి ఫౌల్ మౌత్ అదంతా కూడా మనం చూసి అనాలిసిస్ చేసుకున్నాం. వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఆగదు. ఇప్పుడు ఈ పాయింట్లన్నీ కూడా నామినేషన్స్లోకి వెళ్ళిపోతాయి, రాసుకోండి. రాముకి చక్క పడతాయి. రాముని 3-4 నామినేట్ చేసినా ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడ డైరెక్ట్ నామినేషన్ పెడితేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక ఆ తర్వాత సంజనాకైతే తాట తీసారబ్బా. సంజన వీడియోలు కూడా చూపించి, ఆ డస్ట్బిన్ వీడియో కూడా చూపించారు, అలాగే తను క్లాసు స్టార్స్ అన్న వీడియో కూడా చూపించారు. అక్కడ బాడీ షేమింగ్ చేసింది దివ్యని అది కూడా చూపించారు, రోడ్ రోలర్ అనేది. ఇలాగా సంజనాకి ఏదైతే ఉందో అవన్నీ చూపెట్టారు. ఇప్పుడు దివ్య వర్సెస్ సంజన ఫైట్ అద్రిపద్ది. సారీ చెప్పింది కానీ నాట్ యాక్సెప్టబుల్ అంది అక్కడ. ఇక్కడ నోరు జారేయడం సారీ చెప్పేయడం అనేది చాలా కామన్ అయిపోయింది సంజనాకి. తొక్కలో క్యాప్టెన్ అంది సుమన్ని, సారీ అన్న 10 సార్లు అంది. సో ఇలాగా చాలా పాయింట్స్లో ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, లేదు సార్ నేను మార్చుకుంటా అంటాం, ఇదంతా కూడా అనవసరం, వేస్ట్. ఈ పాయింట్స్ చూడండి, సంజనాకి డైరెక్ట్గా చెప్పారు, ఇమ్మాన్యుయల్కి సేఫ్ గేమ్ అని డైరెక్ట్గా చూపించారు, తనూజ కళ్యాణ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు, ఇక్కడ రీతు పవన్ని సెట్ చేయడానికి కూడా ట్రై చేశారు. అంటే వాళ్ళు అలాగ గేమ్ ఆడుతూ ఉండండి, మీరు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది హింట్స్ ఇచ్చాం, దాన్ని బట్టి మీరు చక్కగా స్మూత్గా మార్చుకోండి మీ గేమ్ని. తనూజ చాలా గేమ్ మార్చింది, చాలా అంటే చాలా గేమ్ మార్చింది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే. బట్ ఆ విసుగు చిరాకు కూడా చూపెట్టి హింట్ ఇచ్చారు నిన్న. సో అది కూడా ఖచ్చితంగా మార్చుకుంటే గ్రాఫ్ పెరిగిపోయినట్టే కదా. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇదేగా చెప్పాం, అవును కదా మార్చుకున్నారు కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో కానీ అక్కడ ఒరిజినల్గా మీరు ఎలాగ ఉన్నారు, మీరు ఎలా పోర్ట్రే అవుతున్నారు
అనేదే ఇంపార్టెంట్. సో హోస్ట్ నాగార్జున చెప్తారు, చాలా మటుకు సర్దిద్దడానికి ట్రై చేస్తారు, ప్రతి సీజన్లో ఉంటుంది. కానీ ఈ సీజన్లో పర్టికులర్గా బిగ్ బాస్ ముద్దు బిడ్డలకే ఎక్కువ ప్యాంపరింగ్ ఉంది. పక్క రాసుకోండి. రీతు చౌదరి, ఇమ్మాన్యుయల్, తనూజ, ఈ ముగ్గురికి స్పెషల్ అటెన్షన్ ఉంది, అందులో డౌటే లేదు. అది బ్యాక్ ఎండ్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు నాగార్జున గారితో చెప్పిస్తున్నారు, లేదంటే వాళ్ళకి ఫేవర్గా అనుకూలంగా ఉన్న టాస్క్ని మారుస్తున్నారా, లేదంటే ఒక టాస్క్ గెలిస్తే ఇలా 3 పవర్లు ఇవ్వడం, లేదంటే వేరే విధంగా వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేయడం, వాళ్ళు ఎక్కడ ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉంటే ఏదో ఒక టాస్క్ రూపంలో పెట్టి వాళ్ళని సేవ్ చేయడం, కంటెంట్ అని చేయడం. ఈవెన్ వచ్చిన వాళ్ళు కూడా అర్జున్ అండ్ అమర్దీప్ది మనం మాట్లాడుకున్నాం కూడా, ఇలా 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 చెయ్యి ఊపి మరీ చెప్పింది మా కష్టాలు అర్థం చేసుకోని. సో ఇలా చాలా మటుకు జరుగుతుంది. సో నాకైతే అనిపించింది చెప్తున్నా, మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సో సాటర్డే అనాలిసిస్ అయితే ఇది. సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం, అలాగే నామినేషన్ లిస్ట్ కూడా మాట్లాడుకుందాం. రేపు ఒక స్పెషల్ వీడియో కూడా చేయబోతున్నా, అది కూడా చూడండి. దిస్ ఇస్ పైటల్ మూర్తి సైనింగ్ ఆఫ్. బై.